హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన కనగుల. ఓకే, సో ఈరోజు వీడియో ఏంటంటే యాక్చువల్గా నేను ఇది వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను ఇది వీడియో షూట్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే నేను ఇంట్రో ఇవ్వలేదు, మర్చిపోయాను హడావిడిలో ఇవ్వడము. సో ఇప్పుడు వచ్చే వీడియోలో ఏంటంటే మా గణేశుడి నిమజ్జనం అనమాట. ఇంట్లో గణేశుడిని నిమజ్జనం చేయబోతున్నాము. అండ్ ఆల్సో డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా అనమాట. అంటే మార్నింగే లేచి 6 o'clock ఆ టైంకి లేచేసి ఖైరతాబాద్ వెళ్దామని చెప్పి ప్లాన్ ఉండే అనమాట. ఎందుకంటే ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనం ఆ రోజు 11th డే. సో వెళ్ళి అక్కడ నిమజ్జనం చూసి అండ్ అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి ఇంట్లో గణేశుని చేద్దాం, అట్లనే డే మొత్తం అట్లా చిన్న చిన్నగా వ్లాగ్ తీద్దామని అనుకున్నాను. సో అదనమాట మ్యాటర్. బట్ నేను ఆ రోజు వీడియో తీసిన రోజు మార్నింగ్ యాక్చువల్గా ఇంకా 5కి వెళ్ళాలనుకున్నాము, కానీ అది లేట్ అయిపోయి 6 అయింది. ఇంకా హడావిడిగా తొందరగా రెడీ అయ్యి వెళ్ళిపోయిన ఉండే అనమాట. సో ఆ హడావిడిలో నాకు ఇంట్రో తీయడం కుదరలేదు. సో అందుకని చెప్పి అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను ఈ వీడియో తీస్తున్నాను. సో యా, అది విషయము. ఇంకిప్పుడైతే లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇంకా మేమైతే మార్నింగే తొందరగా రెడీ అయిపోయి అరౌండ్ 7-7:15 ఆ టైంకి స్టార్ట్ అయిపోయామన్నమాట. వెదర్ అయితే కూల్గా సూపర్ ఉండే. అండ్ మేము వెళ్ళేసరికి గణేశుడిని కొంచెం ముందుకి మూవ్ చేస్తారు. అండ్ అప్పటికే ఫుల్ జనాలు వచ్చేసి ఉన్నారనమాట, ఫుల్ క్రౌడ్ ఉండే. సో నానబంటి ముందెళ్తున్నారు, నేను రాజు వెనకెళ్తున్నాము. ఇంకా క్రౌడ్లో మిస్ అయిపోయామన్నమాట. సో వాళ్ళు ముందుకు వెళ్ళిపోయి గణేశుడిని మంచిగా దర్శనం చేసుకున్నారు ఫ్రంట్ వ్యూ నుంచి. నేను రాజేమో వెనకాల వెళ్తున్నాం, కానీ అసలు అప్పటికే జనాలు ఫుల్ ఎక్కువ అయిపోయి ఆ వినాయకుడు వెహికల్ మూవ్ అవుతుంటే జనాలు కూడా ఫుల్ ఇట్లా తోసేసుకుంటూ మూవ్ అవుతున్నారు అనమాట. నాకు అప్పటికే ఫుల్ ఇట్లా సఫకేటింగ్గా అయిపోతుంది. అండ్ నాకు అట్లాంటివి కొంచెం ముందే భయము, ఎందుకంటే ఈ తొక్కిస్లాట్లు అవి ఇవి న్యూస్లో వస్తుంటాయి కదా. సో ఎందుకు రిస్క్, మరీ అట్లా వెళ్ళడం వద్దు అని చెప్పి పక్కన ఇంకో లేన్ ఉంటే అక్కడ ఆగిపోదామని చెప్పాను అనమాట. సో నేను రాజు అంత రిస్క్ చేసి తోసుకొని వెళ్ళలేదు ఆ జనాల మధ్యలోంచి. ఇంకా అక్కడ పక్కన గల్లీలో ఆగి చూసాం. సో మాకు జస్ట్ ఇట్లా సైడ్ వ్యూ కనబడింది, ఫ్రంట్ నుంచి క్లియర్గా చూడలేదు. సో యాక్చువల్ ప్లాన్ అయితే ఇక్కడ నుంచే ఫ్రంట్ నుంచి చూసేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదాం, మళ్ళీ మన గణేశులను కూడా నిమజ్జనం చేయాలి కదా, లేట్ అయిపోతుందని అనుకున్నాం. కానీ మాకు ఫ్రంట్ నుంచి క్లియర్గా దర్శనం అవ్వలేదు కాబట్టి మళ్ళీ వేరే దగ్గర బైక్స్ అవి పెట్టి వెళ్తున్నాం అనమాట. అంటే అది టువర్డ్స్ ఫ్లైఓవర్ సైడ్ వస్తుంది కదా. సో అక్కడ నుంచి వెళ్ళామన్నమాట, క్లియర్గా మొత్తం కనబడుతుంది మంచిగా అని చెప్పి వెళ్ళాము. సో మేమైతే ఆల్మోస్ట్ 1.5 hour వెయిట్ చేసామన్నమాట గణేశుడు ఆ గల్లీలోంచి బయటకు మెయిన్ రోడ్ మీదకి రావడానికి. ఓకే గైస్, సో ఇంకా చాలా టైం పడుతుంది అనమాట వచ్చే వరకు. అందుకే ఇక్కడ కూర్చుని ఉన్నాము, చూడాలి మరి లొకేషన్ ఇక్కడ నాన్న వాళ్ళు ఇక్కడ కార్నర్ నుంచి వస్తుంది. మేమైతే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం అనమాట. ఇంకా బాగానే టైం పడుతుంది, అట్లీస్ట్ 1/2 hour అన్న పట్టేటట్టే ఉంది మరి, చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళి మా గణేశుడిని మధ్యలో కూడా వేయాలి.
ఎక్కడికి వచ్చామంటే టీ దగ్గరకు వచ్చాము. ఇంత మార్నింగ్ ఇంత ఫుల్ ఎండ, కడుపు ఎట్లెట్లనో అవుతుందని అసలు ఎవరైనా టీ తాగుతారా? వీళ్ళు కడుపు ఎట్లెట్లనో అవుతుందని టీ తాగుతున్నారు. అది విచిత్రం. పొద్దున్న తాగలేదు గైస్, ఎవ్రీ మార్నింగ్ తాగుతాం, తాగలేదు, డైరెక్ట్ వచ్చినాం కాబట్టి ఇక్కడ తాగాం. నేను ఫుల్ ట్యాన్ అయిపోయాను. నేను కూడా ఇంత వేడిగా ఇంత ఎండగా ఉంటే మేమేమో బయట తాగనని చెప్పొచ్చు తాగి. సో నానేమో ఇంత వేడిగా ఉంది, కడుపు ఎట్లెట్లనో అవుతుంది, టీ తాగాలంట. ఎందుకు గట్టి చెప్పు. ఈ చాయ్ చమ్మకునే చూడరా అబ్బాయి, ఈ చాయ్ చమ్మకునే. అసలు ఎండ అయితే మామూలుగా లేదు. ఎట్లా ఉంది రోజు అసలు? ఎండ దంచి కొడుతుంది అసలు, మామూలుగా లేదు. ఫుల్ వేడి. మళ్ళీ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయి ప్రసాదాలు స్టార్ట్ చేసినాం అనమాట గణేశుడికి. సో ఇంట్లో ఇంకా పూజ చేయలే కాబట్టి పూజ చేసి తర్వాత గణేశుడిని కదిపి దాని తర్వాత నిమజ్జనానికి వెళ్తాం. అది సో ఇప్పుడు ఇంట్లో అమ్మేమో హల్వా చేస్తుంది, ఇక్కడ రాజేమో బందర్ లడ్డు చేస్తున్నాడు, నేనేమో ఇప్పుడు పూరి అండ్ సాబుదానా కీరీ చేస్తా. అది సో యా, మధ్య మధ్యలో వీడియో తీస్తానో లేదో మరి చూద్దాం అయిపోయిన తర్వాత. మళ్ళీ నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నా సాబుదానా కీర్. ఏంటి? సాబుదానా కీర్. సాబుదానా కీరా అంటే ఇష్టం చాలా సాబుదానా. ఇది సాబుదానా తెలుసు కదా, అందరికి తెలిసి ఉంటది. కానీ కెమెరా చూడు, నన్ను చూస్తున్నావు. మరి నీతో మాట్లాడుతున్నాను. కెమెరా చూస్తా. ఇది సాబుదానా గైస్. సో అంటే తెలుసు ఆబ్వియస్లీ, అందరికి అడిగాడు కాబట్టి చెప్తున్నా. సాబుదానా కీర్ చేస్తున్నా, పూరి తోటి సూపర్ ఉంటది టేస్ట్. సో పూరి అండ్ అది చేస్తున్నా. అది ఫస్ట్ ఇది చేసేస్తే తర్వాత పూరి చేస్తా ఫ్రెష్ గా అప్పటికప్పుడు. బాగా పడుతుందా లైటింగ్? బాగా. మరి ఎందుకు తీస్తున్నావు? లైటింగ్ బాగుందా అని. ఏదో ఉంది. ఇంకేంటి నెక్స్ట్ ఏంటి ప్లాను? చూడండి, మేము ఎప్పుడు చూసే విస్మయ్ ఫుడ్, మా ఏమంటారు అన్నదాత ఏమంటారు దాన్ని, గురుదేవ్, మా గురుదేవు విస్మయ్ ఫుడ్ అన్నమాట. మాకు ఎప్పుడు ఏది కావాలన్నా వెంటనే ఫస్ట్ విస్మయ్ ఫుడ్ ఓపెన్ చేస్తాను నేను. అది ఓపెన్ చేస్తే మంచిగా ఈజీగా ఎక్కువ సుత్తి లేకుండా వేరే ఛానల్స్ లాగా టక 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 ఏం చేయాలో చెప్తాడు చిన్నగా సింపుల్ గా. సో విస్మయ్ ఫుడ్ నేను ఇప్పటిదాకా ఎప్పుడు సావధానకి చేయలేదు. సో ఇదే ఫస్ట్ టైం అన్నమాట చేస్తాను. ఏంటి మరి నెక్స్ట్ ప్లాన్? ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇవి ప్రసాదాలు అయిపోయిన తర్వాత ఫస్ట్ దేవుడి దగ్గర మంచిగా పూలు అన్ని సెట్ చేసేసి పూజ చేసేయాలి ఫస్ట్. అది అయిపోయిన తర్వాత యాక్చువల్ గా మేము పెద్దంబరపేట వెళ్దాం అనుకున్నాం నిమజ్జనం చేయడానికి. బట్ చాలా దూరం ఇప్పుడు ఇక్కడ నుంచి, మళ్ళీ ఇంత ఎండకు కష్టం అయిపోద్ది అని చెప్పి సో ఐదర్ సరూర్ నగర్ మాకు దగ్గర కాబట్టి సరూర్ నగర్ కానీ, లేదంటే బాలాపూర్ వెళ్దామని అనుకుంటున్నాం. బాలాపూర్ దగ్గర కూడా బాగుంటాయి. అంటే సరూర్ నగర్ ట్యాంక్ బండ్ వెళ్ళాం అనుకోండి, క్రేన్ లో వేస్తారు లేదా మనుషులు తీసుకుని వేస్తారు. మాకేంటంటే మా చేతితో వేస్తే ఇంకా బాగుంటది కదా. బాలాపూర్ దగ్గర చిన్న చెరువు ఉంటుంది, సో అక్కడైతే మా చేతితో వేయొచ్చు అని చెప్పి ఆ థాట్ తోటే వెళ్తున్నాం. మరి చూడాలి, అక్కడ ఫుల్ ఆల్రెడీ నిమజ్జనాలు ఉండి ఎక్కువ జనాలు ఉండి కుదురుతుందా కుదరదో తెలీదు. సో లెట్స్ సీ పూజ. సో లెట్స్ సీ పూజ చూపిస్తా. పూజ కూడా చిన్న చిన్న క్లిప్పింగ్స్. అది అయిపోయిన తర్వాత వెళ్దాం నిమజ్జనం ప్రాసెస్. ఆ నిమజ్జనం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వస్తాము, కొంచెం సేపు రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం. కానీ అంత టైం ఉంటుందో లేదో నాకు డౌటే. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నైట్ నిమజ్జనాలకు వెళ్తాం. డించక నిమజ్జనాలు. నిన్న నైట్ కూడా వెళ్ళాలి, ఈ రోజు నైట్ అంతా మళ్ళీ ఉంటామని. సో వెళ్తాము, మళ్ళీ ఏ టైంకి వస్తాం తెలీదు. లాస్ట్ ఇయర్ బిఫోర్ ఇయర్ అనుకుంటా, లాస్ట్ ఇయర్ కొంచెం వేరే చోటు ఉండి వెళ్ళడానికి అవ్వలేదు. దాని బిఫోర్ ఇయర్ ఎవ్రీ ఇయర్ అంతే. మేము నేను నాన్న వీళ్ళు చెప్పా కదా లాస్ట్ ఇయర్ వీడియోలో కూడా చెప్పినట్టున్నా, వీళ్ళు మార్నింగ్ 6 o'clock ఇంటికి వచ్చారు నైట్ వెళ్ళి. నేను నాన్న మార్నింగ్ 10:30, 11 ఇంటికి వచ్చాము. సో అది ఇప్పుడు మరి తెల్లవారుజాములో అక్కడే ఉంటామా వచ్చేస్తామా తెలియదు, ఏమవుతుంది అక్కడ నిమజ్జనాలని బట్టి ఉంటది, అది అక్కడ వైబ్ని బట్టి ఉంటది అది. సో లెట్స్ సీ. అయిపోయిన తర్వాత చూపిస్తా లేదా మధ్య మధ్యలో చూపిస్తా. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది నీ ప్రాసెస్? ఇప్పుడే స్టార్ట్ చేసిన, జస్ట్ వాటర్ బాయిల్ చేస్తున్నా. నెక్స్ట్ సాబుదానా వేయాలి. ఆ సాబుదానాలో ఏవేమిటి ఇంగ్రీడియంట్స్ వాడతారు? ఏముండదు, జస్ట్ సాబుదానా, వాటర్, తర్వాత పాలు వేస్తాము, లాస్ట్ లో ఇవి వేస్తాం కిస్మిస్ అవి ఇవి అంతే. ఏం పెద్ద ప్రాసెస్ గా, చాలా సింపుల్. అంతే. నిన్నింటికి అడగడం విస్మయ ఫుడ్ చెప్తారు కదా, చూసుకోమని చెప్తారు. ఆయనకి తెలుసు చెప్తున్నావు, విస్మయ ఫుడ్ చూసుకోమని చెప్తే అయిపోయే. ఛానల్ ప్రమోషన్ చేస్తున్నావు కదా విస్మయ ఫుడ్. నువ్వు నన్ను అడిగావు విస్మయ ఫుడ్ ప్రమోషన్ చేస్తున్నావు, ఫ్రీగా చేస్తున్నావు. ఫ్రీగా అసలే 3,000 ఫాలోవర్స్ ఉన్నారు.
అలాంటి డైలాగులు చెప్తే చూసేటోళ్ళు కూడా తిట్టుకుంటారు. ఆయన మనకు ప్రమోషన్ చేయాలి, మనం ఆయనకు ప్రమోషన్ చేయడం కాదు. చేస్తున్నావు ఆల్రెడీ. మనం ఏదో ఇప్పుడు స్టార్ట్ చేసినాం, ఆయన ఎప్పుడో స్టార్ట్ చేసి ఎన్నో వంటలు చేసి మంచి లెవెల్ అంటే ఇప్పుడు వంటల ప్రోగ్రామ్ పెట్టావా? కాదు కదా, చెప్తున్నా ఏదైనా కంటెంటే కదా వీడియోస్ లో. అది ఎంత కష్టపడితే ఈ స్టేజ్ కి వచ్చాడు ఆయన. ఆయన మనకు ప్రమోషన్ ఇవ్వాలి, మనం ఆయన మనం మనకి 3,000 ఫాలోవర్స్. ప్రసాదం అదంతా అయిపోయిన తర్వాత ఇంకా పూజ స్టార్ట్ చేస్తామన్నమాట. అమ్మ వాళ్ళు కూడా అక్కడ ఇంటి దగ్గర పూజ అదంతా అయిపోగొట్టుకొని ఇక్కడికి వచ్చారు. అక్కడ వినాయకుడిని కూడా తీసుకొని ఇక్కడికి వచ్చారు. సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత 2 గణేష్లని కలిపి బాలాపూర్లో నిమజ్జనం చేయడానికి స్టార్ట్ అయ్యామన్నమాట. అండ్ మధ్యలో చిన్న సెలబ్రేషన్ కూడా చేసుకున్నాము. అంటే గణేషుడిని అలా తలపైన పెట్టుకొని ఇల్లంతా ఒకసారి తిరిగేసి ఊరికే అలా డ్యాన్స్ అవి చేసి కొంతసేపు అట్లా చిన్న సెలబ్రేషన్ చేసుకొని దాని తర్వాత బాలాపూర్కి వెళ్ళాము. అండ్ మేమైతే అమ్మ వాళ్ళు మేము కొన్ని ఇయర్స్ బ్యాక్ మంచిగా గణేషుని పెడుతుండే అనమాట. పెట్టి మంచిగా 11 days ఫుల్ పూజలు చేసి నిమజ్జనం కూడా ఫుల్ గ్రాండ్గా మంచిగా అందరూ వచ్చేవాళ్ళు. 11 days చుట్టుపక్కల నా ఫ్రెండ్స్ అందరూ వస్తుండే. అండ్ 11 days అయిపోయిన తర్వాత నిమజ్జనం కూడా మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. అసలు మార్నింగ్ నుంచి బ్యాండ్ అవన్నీ పెట్టించి మంచిగా ఫుల్ ఈవినింగ్ ఏంటి అసలు నైట్ వరకు ఆ డే అంతా హడావిడే ఉండేది. అసలు చాలా బాగుండేది అప్పట్లో. అండ్ బ్యాండ్ అవన్నీ పెట్టి మంచిగా ఫుల్ డాన్సులు చేసి గంటలు మా కార్లోనే తీసుకెళ్ళి నిమజ్జనం చేసేవాళ్ళం అనమాట. అదైతే లాస్ట్ అసలు కోవిడ్ ముందు 2019లో మేము చాలా ఇయర్స్ పెట్టాము. 2019లో లాస్ట్ అనమాట. అసలు ఎప్పుడు అనుకోలేదు 2019 లాస్ట్ అవుతుంది, దాని తర్వాత ఏమవుతుంది, మళ్ళీ ఇలాంటి ఛాన్స్ రాదు అని అస్సలు అనుకోలేదు. మేమైతే అసలు ఎవ్రీ ఇయర్ బాధపడతాం. అంటే అప్పుడు చాలా బాగా చేసేవాళ్ళము, అసలు అందరూ వచ్చి చాలా బాగుండేది. బట్ అసలు చాలా ఇయర్స్ నుంచి ఇంకా అట్లా కుదరలేదనమాట పెట్టడము. అంటే ఆ పెట్టడం కూడా కౌంట్ అనేది ఉంటుంది కదా, ఇన్ని ఇయర్స్ పెడతామని చెప్పి. సో ఇంకా మళ్ళీ ఆ ఇయర్ తోటి ఆపేసామన్నమాట 2019లో. దాని తర్వాత ఇంకా అందరికీ తెలిసిందే కోవిడ్ వచ్చింది. మొత్తం అసలు అప్పటి నుంచి అసలు మొత్తం పిచ్చిగా అయిపోయింది అందరికి. సో అదనమాట, ఇక్కడ గణేషుని పెట్టుకుని ఇట్లా ఇల్లంతా ఒకసారి తిరిగేసి ఇంకా నెక్స్ట్ డాన్స్ అవి చేసుకుని కొంతసేపు అలా సరదాగా ఎంజాయ్ చేసి అప్పుడు స్టార్ట్ అయిపోయాము ఇంకా. ఇంకా ఈ మట్టి వినాయకుడిని అయితే హ్యాపీగా ఇంట్లోనే నిమజ్జనం చేసామన్నమాట. సో ఇదైతే అమ్మ వాళ్ళ కాలేజ్లో ఇచ్చారు. సో దీని నుంచి ప్లాంట్ గ్రో అవుతుందన్నమాట. సో అందుకని చెప్పి ఇంట్లోనే హ్యాపీగా నిమజ్జనం చేసాము. ఆ ప్రాసెస్ అదంతా ఇచ్చారు ఎలా చేయాలి ఏంటనేది. అండ్ ఇట్లా మంచిగా ఇంట్లో వినాయకుడిని నిమజ్జనం చేసి దాని నుంచి ఒక చెట్టు పెరిగి అట్లా అవుతే చాలా హ్యాపీగా ఉంటుంది కదా. అంటే వినాయకుడు ఇంట్లోనే ఉన్నట్టు, మనతో వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఆ ప్లాంట్ ఎప్పుడు గ్రో అవుతుందా అని చెప్పి ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. ఏ ప్లాంట్ ఏంటో కూడా తెలియదు అసలు. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. जय बोलो गणेश महाराज की जय। जय बोलो गणेश महाराज की जय। गणपति बप्पा मोरया, अगले बरस तू जल्दी आ। जय गणेशा, जय कोड़ता गणेशा, ఇంకా మేమైతే బాలాపూర్ ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు వెళ్ళినా ట్యాంక్ బండ్ లేకపోతే సరూర్ నగర్ ఇవే వెళ్ళామన్నమాట. బాలాపూర్ ఇదే ఫస్ట్ టైం వెళ్ళడము. బట్ అసలు రష్ ఉంటుందేమో అని అనుకున్నాను. కానీ ఆ రోజు అసలు ఎంత ప్రశాంతంగా, అసలు ఆల్రెడీ గణేశులు చాలా ఉండే వాటర్లో, బట్ జనాలు మాత్రం ఎవ్వరూ లేరు. మేము వెళ్ళింది పైగా 11th డే, బట్ స్టిల్ జనాలు ఎవ్వరు లేరు. హ్యాపీగా ప్రశాంతంగా ఉండిందనమాట. అండ్ ఆ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉండే. సో వెళ్ళి మంచిగా అట్లా కొబ్బరికాయ అది కొట్టి కొంచెం సేపు
కాసేపు అట్లా టైం స్పెండ్ చేసి దాని తర్వాత మంచిగా గణేశుడిని నిమజ్జనం చేసాము. అండ్ నాకైతే అసలు చాలా ఎమోషనల్ అనిపించింది. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇలాగే ఉంటుంది ఈ టైంలో. బట్ ఈసారి చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇట్లా 11 days పెట్టామన్నమాట. లాస్ట్ ఇయర్ కూడా కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కుదరక ఓన్లీ ఒక 1 day ఉంచేసి వెంటనే నిమజ్జనం చేసేయాల్సి వచ్చింది. బట్ ఈసారి మాత్రం ఇట్లా 11 days ఇంట్లో ఉండి అసలు ఒక మనిషి మనతోటి ఉన్నట్టే అనిపించేది అనమాట మాకైతే. రోజు అసలు ఎవ్రీడే అటు ఇటు పని చేయడము, నేనైతే మధ్యలో వచ్చి ఇట్లా గణేశుని చూడడము, ఏదో అసలు మనిషిని చూస్తున్నట్టే అనిపించేది. ఊరికే అట్లా వెళ్ళడం రావడం గణేశుని చూడడం మరి ఎందుకో తెలియదు కానీ అసలు మార్నింగ్ ఈవినింగ్ డైలీ పూజ చేయడము, డైలీ మార్నింగ్ ఈవినింగ్ ప్రసాదం ప్రిపేర్ చేయడము, అసలు ఇంట్లో ఒక మనిషి ఉన్నట్టే ఇంకా. సో అసలు చాలా ఎమోషనల్ అనిపించింది. అసలు ఒక 2-3 days ముందు నుంచే నాకు ఎలా అంటే అబ్బా గణేశుడిని నిమజ్జనం చేసేస్తాము, గణేశుడితో టైం స్పెండ్ చేయాలి అన్నట్టు అట్లా కూర్చునేదాన్ని. ఊరికే అట్లా కూర్చుని నాకు ఏదైనా వర్క్ ఉన్నా గణేశుడి ముందే హాల్లో కూర్చుని చేసుకునేదాన్ని అనమాట. అసలు చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది అసలు ఈ టైం అంతా. ఈ 11 days అసలు ఎంత హాయిగా ఉంటుందో అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ అప్పటికే నేను చాలా ఎక్స్టెండ్ చేశాను. యాక్చువల్గా ఫస్ట్ 5 days అనుకున్నాం అనమాట. ఎందుకు మళ్ళీ ఇంట్లో నీట్గా ఉండాలి, అన్నీ కరెక్ట్గా పెట్టుకోవాలి, మళ్ళీ ఎందుకు అన్నట్టుగా ఫస్ట్ 5 days అనుకున్నాం అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ దాన్ని 7 daysకి ఎక్స్టెండ్ చేశాను. వద్దు నాకు గణేశుడిని పంపాలని లేదు, నిమజ్జనం చేయాలని లేదని. మళ్ళీ 7 days తర్వాత లేదు 11 days ఉంచుదాం ఈసారి పక్కా అని చెప్పేసి ఇంకా 11 days దాకా ఉంచామన్నమాట. బట్ ఈ 11 days మాత్రం అసలు ఇంట్లో ఉండే ఆ వైబ్సే వేరు అసలు. ఇట్లా ఫుల్ పీస్ఫుల్ వైబ్స్ అనమాట. మనకి ఎలా ఉన్నా సరే ఈ 11 days మాత్రం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే పర్సనల్లీ. అంటే అట్లా ఇంట్లో గణేశుని పెట్టి పూజలు చేస్తే అలా ఉంటే అసలు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది ఇంట్లో మొత్తము. అండ్ ఈసారి అయితే అసలు చాలా తొందరగా అయిపోయాయి అనిపించింది ఈ 11 days. ఇలా మీలో ఎంతమందికి అనిపించిందో నాకు తెలియదు కానీ అసలు ఎంత ఫాస్ట్గా అసలు ఇట్లా గణేష్ చవితి వచ్చింది, నిమజ్జనాలు కూడా ఇట్లా టక్కుమని వెంటనే వచ్చేసినాయి అని అనిపించింది. ఇది వచ్చే వాళ్ళది, ఇది మనది ఇంట్లోది. క్రైంగ్ ఆర్ వాట్? ఏడుస్తుంది రచ్చు, ఫీలింగ్ ఎమోషనల్. गणेश के ऊपर ఏడుస్తుంది రచ్చు. అయ్యో बोल गणेश महाराज की. పూలు చూడు ఎట్లా ఉన్నాయి మనకి. ఇట్స్ ఓకే, హ్యాపెన్స్. ఎంత మంచి నిమజ్జనం చేశారు, సూపర్. ఓకే గైస్, సో నిమజ్జనం అయితే అయిపోయింది. మేము బాలాపూర్ చెరువు దగ్గరకు వచ్చాము. ఫుల్ ఎండ ఉంది, ఓవర్ లైట్, అందుకే కళ్ళు సరిగ్గా తెరవలేకపోతున్నాము. బాలాపూర్ దగ్గరకు వచ్చాము. ఎప్పుడు వచ్చినాం టైం లేదు, వాచ్ లేదు, ఏమో 4:30 ఆ టైంకి వచ్చినట్టున్నాము. చాలా రష్ ఉంటుందేమో అది అనుకున్నాం కానీ సూపర్ ఉంది, చాలా మంచిగా అయ్యింది, మంచిగా నిమజ్జనం జరిగింది. అది చాలా బాగా జరిగింది. మేమైతే సాటిస్ఫైడ్, ఎవ్వరు లేరు, మేమే మంచిగా చేసుకున్నాము. మంచిగా సీనరీ కూడా మస్తు, లొకేషన్ అది కూడా చాలా బాగుంది. వాటర్ క్లీన్ ఉంది, నీట్గా. ఆల్రెడీ చాలా విగ్రహాలు ఉన్నాయి మేము వచ్చినప్పటికీ, అంటే ఆల్రెడీ వేసేసి వాటర్లో. రష్ ఎక్కువ లేదు, హ్యాపీగా నిమజ్జనం అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే ఇంటికి వెళ్ళడానికి ఒక 30-40 minutes ఈజీగా పడుతుంది. ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ అందరం ఫ్రెష్ అయ్యి 1 గంట పడుకుని లేచి మళ్ళీ రెడీ అయ్యి నిమజ్జనంగా వెళ్ళిపోతాం. అండ్ ఇంకో విషయం తెలుసా, మేము ఇప్పటిదాకా ఎవరు తినలేదు. 4:30 అయింది, పొద్దు నుంచి బ్రేక్ఫాస్ట్ లేదు, లంచ్ లేదు, నథింగ్. పూజ అన్న అయ్యి చేసినాం. పొద్దున ఒక చాయ్ తాగినాం అంతే, ఓన్లీ కొంచెం ప్రసాదం తిన్నాం అంతే, ఇంకేం తినలేదు. నిమజ్జనాలకు వెళ్తే అప్పుడు మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. అంకుల్ సేమ్ పెంచ్ కారు ఇయర్ కూడా అదే. ఈవినింగ్ ఇప్పుడు వచ్చినాం తినడానికి. ఇదేంటి గట్టిగా ఫ్రైడ్ రైస్, వెజ్ ఫ్రైడ్ రైస్. అమ్మ నువ్వు సాంబార్ ఇడ్లీ కానీ సాంబార్ వాడతాను. నాన్న నువ్వు ఇంకా వెతుకుతున్నావా? మా బిర్యానీ వచ్చేసింది గైస్. మా బిర్యానీ చూసి పంది ఈ మనిషి దోశ క్యాన్సర్ చేసి చూడండి గైస్, వికారాలు చేయడంలో నెంబర్ 1 అనమాట. కొత్తగా ట్రై చేయాలని వెజ్ బిర్యానీలో చట్నీ వేసుకొని తింటున్నాడు చండాలంగా. వచ్చి బిర్యానీ పరువు తీసు.
అన్ని చెత్త చెత్త ట్రైలో నువ్వు ఫస్ట్ వెజ్ని బిర్యానీ అన్నావు చూసా, వెజ్ బిర్యానీ అది అక్కడే పోయింది నీకు. సరే మనం ఇప్పుడు వెజ్జే తింటున్నాం కాబట్టి వినాయక చవితి 10-11 days బిర్యానీ అనే అనాలి. 11th డే అయిపోయాక పులావ్ అయిపోద్ది. అది ఏమంటా? మేము వెజిటేరియన్స్ గైస్, మాకు ఇదే విందు. నేను వెజిటేరియన్. చల్లు ఈ 12 days ఎలా తింటాం చిరాకు చికెన్ చంపుకొని, అది మళ్ళీ ఒక ప్రాణే, దాన్ని చంపుకొని పీక్కొని తింటాం. అదే వీడియో తీస్తాను మళ్ళీ తినేటప్పుడు. అంటే ఫస్ట్ బ్లాగే కదా చికెన్ బిర్యానీ. అది అప్పుడు మారిపోయింది సార్. నేనైతే పూజ చేసాక మారిపోయింది, చికెన్ తినకూడదు. వావ్, అలా తాగాలని తెలియక ఇన్ని రోజులు నార్మల్గా తాగే మేము వాటర్. చూడండి గైస్, సిగ్గుచడం లేకుండా అన్ని కలర్స్ అని చెప్పి 4 తెచ్చుకుని తాగుతున్నారు. అదే నేను ట్రాన్స్పరెంట్ కలర్ ఫోటోగా నువ్వు పట్టుకో. నాకు మా అన్ని చిన్నవి, నీ ఎంత బాటిల్ చూడు. చూడండి గైస్, అందరు ఒక్కొక్కటి. బంటి లిమ్కా, అమ్మ స్ప్రైట్, రాజు ఫాంటా, నాన్న థమ్స్ అప్, నాది వాటర్ బాటిల్. 1 లీటర్ వాటర్. ఏం బతుకు. ఎంత ఎక్కువ చూడండి దాన్ని. నేను ఎందుకు తాగట్లేదు తెలుసా? నేను ఈ 10 days నుంచి షుగర్ స్వీట్స్ ఇవి తింటున్నా. ఓకేనా? ఈ 10 days కంటే ముందు నేను స్వీట్ షుగర్ ఏం తినట్లేదు కొన్ని మంత్స్ నుంచి. ఓన్లీ 10 days వినాయక చవితి కదా అని టెంప్ట్ అయ్యి తినేద్దామని ఫిక్స్ అయ్యి ప్రసాదాలే కదా అని చెప్పి తినడం స్టార్ట్ చేసిన. కరెక్ట్ గా ఒక 11 days తిన్నా స్వీట్స్. 11 days కి నాకు డబల్ చిన్ పెరిగిపోయింది. అంటే ఫ్యాట్ క్లియర్ గా ఇట్లా పెరిగిపోయింది. బాడీ వెయిట్ అంటే తెలిసిపోతుంది ఇట్లా చిరాగ్గా. ఒక్క 10 days జస్ట్ అట్లా కొన్ని స్వీట్స్ తిన్నందుకే నాకు అంత డిఫరెన్స్ తెలిసిపోయింది. అందుకే నాకు ఫుల్ తాగాలని దాహంగా ఉన్నా కూడా నేను డ్రింక్స్ అవి ఏం తాగట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఆ కొంచెం తింటున్నందుకే నాకు తెలిసిపోతుంది బాడీ హెవీనెస్. ఇప్పుడు నేను డ్రింకులు అవి ఇవి స్టార్ట్ చేసినానంటే ఇంకా దారుణంగా అవుతాయి. సో అందుకని చెప్పి ఇదే చుక్కతో స్నానం కూడా చేసి నార్మల్ స్నానం కూడా. హాయ్ గాయ్స్, ఓకే. సో ఇప్పుడైతే వచ్చిన తర్వాత ఒక 1 hour కోమా డీప్ స్లీప్ అనమాట అందరూ. సో ఇప్పుడు టైం లేచి రెడీ అయ్యేసరికి 10:30 అయింది నైట్. ఇప్పుడైతే మేము ట్యాంక్ బండ్కి వెళ్తున్నాం అనమాట నిమజ్జనాలు చూడడానికి. సో అమ్మ వాళ్ళ నాన్న బండి ఆల్రెడీ వచ్చేస్తున్నారు. ఇప్పుడు నేను ఇక్కడ లేట్ చేసిన అంటే తిట్లు తిడతారు. సో తొందరగా వెళ్ళిపోతున్నా, వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం. బాయ్ బాయ్. అండ్ ఇంక ఈ నిమజ్జనాలకి నాకు ఉన్న బంధమే వేరు. అంటే ఎందుకు ఇట్లా అంటున్నానంటే ఈ నిమజ్జనాల టైంలో రోడ్లపైన తిరగడమే పని ఉంటుంది అనమాట. అండ్ అంటే ఈరోజు 11th day మెయిన్ కదా, ఇంకా అన్ని గణేశుళ్ళు వెళ్ళిపోతాయి. సో ఇంకా అసలు ఆ వైబ్సే డిఫరెంట్ లేండి. అంటే నా కైండ్ ఆఫ్ నైట్ అవుట్స్, నా కైండ్ ఆఫ్ పార్టీంగ్ లాగా అనుకోండి ఇంక ఇది. అంటే చాలామంది వేరే వేరే టైప్లో పార్టీ చేసుకుంటారు, బట్ నాకు అవి ఏవి ఉండవు. నాకు ఓన్లీ ఇట్లాగా ఈ నిమజ్జనాలకు తిరగడము, ఇంట్లో వీళ్ళతో ఫుల్ నైట్ అవుట్లు చేయడము, ఇదే ఇట్లాగే నాకు నా కైండ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. ఇది నా కైండ్ ఆఫ్ హ్యాపీనెస్. నాకు ఇది ఉంటే చాలా కిక్ ఎక్కుతుంది, ఇంకేమీ అవసరం ఉండదు నాకు. సో ఇంకా అట్లాగా ఈసారి అయితే నాకు ఎందుకో తెలియదు కానీ ఈసారి అంత ఎవ్రీ టైం ఉండే అంత వైబ్ నాకు రాలేదు. అంటే ప్రతి ఇయర్ చాలా ఎంజాయ్ చేస్తాం నిమజ్జనాలకు మేము. ఈసారి ఎవ్రీ ఇయర్తో పోలిస్తే చాలా తక్కువ అనిపించింది నాకు ఎంజాయ్ చేయడము. అంటే నేను చెప్పాను కదా ఇదివరకు మార్నింగ్ 10 వరకు ఉన్నామని, అప్పుడు ఎంత ఎంజాయ్ చేస్తే మేము 10 వరకు ఉన్నామో ఆలోచించండి. ఈసారి అయితే మార్నింగ్ 4 ఆ టైంకి స్టార్ట్ అయ్యామన్నమాట. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి 4:45 అట్లా అయిపోయింది. ఈ టైం నాకు ఎంత ఇష్టమో అసలు. ఎందుకంటే ఆ ట్రక్ పైన వెళ్తుంటారు కదా జనాలు, వాళ్ళకి మేము తెలియదు, మాకు వాళ్ళు తెలియదు, కానీ ఆ పాటలకి వాళ్ళు డాన్స్ చేయడం, వాళ్ళని చూసి మేము డాన్స్ చేయడం, అసలు ఫుల్ ఎంజాయ్ చేస్తాం ఎవ్రీ ఇయర్. పిచ్చి పిచ్చిగా అసలు ఎవరెవరో కూడా తెలియని వాళ్ళతో డాన్సులు చేస్తాను నేనైతే. అంటే వాళ్ళు ట్రక్ మీద వెళ్తుంటారు, నేను ఇక్కడ ఫుట్పాత్ పైన నుంచి ఫుల్ డాన్సులు చేస్తా. అండ్ మాకు ఇది ఒక ఫిక్స్డ్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఎవ్రీ ఇయర్ అక్కడ వెళ్ళి నుంచుంటాము. మంచిగా 2 sides ట్రక్స్ మీద వెళ్ళేవి అన్నీ కనబడతాయి, గణేశులు కనబడతాయి. ఒక ట్రక్ తర్వాత ఒక ట్రక్, ఎవరెలా డాన్స్ చేస్తే అలాతో డాన్స్ చేసుకుంటూ టైంపాస్ చేసుకోవచ్చు. అసలు చాలా బాగుంటుంది. బట్ ఈసారి మాత్రం నాకు ఎందుకో కొంచెం డల్ అనిపించింది. బట్ స్టిల్ ఉన్న దాంట్లో బాగానే ఎంజాయ్ చేసాము. ఇంకా 4 o'clockకి రిటర్న్ ఇంటికి స్టార్ట్ అయ్యామన్నమాట. 4:30 అరౌండ్ ఆ టైంకి.
నేనైతే ఈ విషయంలో మా నాన్న జీన్సే వచ్చిందని అనుకుంటాను. ఎందుకంటే ఇంట్లో వాళ్ళందరూ మొత్తుకుంటారు. అంటే నాకు ఎన్ని అవర్స్ ఉన్నా కూడా నాకు ఇంకా అట్లా ఉండాలని అనిపిస్తుంది. ఈసారి అంత డల్గా ఉంటే కూడా నేను ఇంకా ఉందామని ఆపా అనమాట. పాపం వీళ్ళకి నిద్ర వస్తుంది, అప్పటికే నీరసంగా అయిపోయారు. కానీ ఇంకా నా గురించి అని చెప్పి అట్లా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకొంచెంసేపు ఉందాంలే 4:30కి వెళ్దామని చెప్పి ఆపాను అనమాట. అప్పటికే 3 అట్లా అయిపోయింది. ఇంకట్లా అండ్ ఇంకోటి ఏంటంటే నాన్న జీన్స్ అని ఎందుకు అన్నానంటే మా డాడీ కూడా కాలేజ్ టైంలో ఉన్నప్పుడు అంతా సేమ్ ఇట్లానే ఉండేటోడంట. నిమజ్జనాలు అని చెప్పి ఈ గణేష్లను చూడడానికి, అమ్మవారి నిమజ్జనాలు ఫుల్ ఇట్లా నైట్ అంతా రోడ్స్ పైన ఎంజాయ్ చేసుకుంటూ అలా ఉండేవాడంట. మళ్ళీ మా అమ్మ ఫుల్ ఆపోజిట్. అంటే ఎంజాయ్ చేస్తుంది కానీ మమ్మీ పాపం ఇంతసేపు ఉండలేదన్నమాట బేసిక్గా. అండ్ బంటి ఇంకా అమ్మ ఒక టైప్, అంటే ఇట్లాంటివి ఎంజాయ్ చేస్తారు కానీ మా అంత కాదు, మాకు ఇదే వైబ్ అనమాట. సో అందుకని చెప్పి నేను నాన్న పోలిక అని అంటున్నాను. ఇంకా అట్లా ఇంకా పాపం నాన్న కూడా ఎంత ఓపిక లేకపోయినా ఏం లేకపోయినా అట్లా పాపం నా గురించి అని చెప్పి ఎన్ని గంటలన్నా సరే అట్లా ఉంటాడు వెయిట్ చేస్తూ పాపం. ఇంకా మీరు ఎవరన్నా నైట్ టైమ్ అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి చేయొచ్చు అని చెప్తున్నాను. నైట్ టైమ్ మేము అంతసేపు ఉండలేము అని అనుకుంటే మీరు మార్నింగ్ కూడా వెళ్ళొచ్చు. ఎర్లీ మార్నింగ్ మీరు 4కి వెళ్ళినా, 5కి వెళ్ళినా, 6కి వెళ్ళినా, 7కి వెళ్ళినా, ఈవెన్ 9 o'clock 10 o'clockకి వెళ్ళినా కూడా గణేశుళ్ళు మొత్తం ఇట్లాగే లైన్లో యాబిట్స్, బషీర్బాగ్ మొత్తం అన్నీ ఉంటాయి గైస్. అంటే అసలు ఇట్లా లైన్ ఎక్కడ దాకా ఉంటుందంటే చాలా దూరం. అసలు మాకైతే అనిపిస్తుంది అసలు ఇన్ని గణేశుళ్ళు ఏ టైంకి నిమజ్జనం చేసి ఎప్పుడు ఇంటికి వెళ్తారా బాబు అనిపిస్తుంది. అన్ని గణేశుళ్ళు ఉంటాయి. సో నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు ఎప్పుడన్నా సరే నైట్ టైం ఉండలేకపోయినా కూడా పడుకొని నెక్స్ట్ డే మార్నింగే మీరు ఎప్పుడు లేచి వెళ్ళినా సరే 10 వరకు అయితే పక్కా ఉంటాయి. ఇంకా ఎక్కువసేపే ఉంటాయి ఆబ్వియస్లీ, మీకు టీవీలో చూపిస్తూనే ఉంటారు సాయంత్రం ఎప్పుడో అయ్యాయి అని చెప్పి. సో ఆ టైంకి కూడా గణేశుళ్ళు అన్ని ఇలా చూడొచ్చు అనమాట, అట్లా కాసేపు తిరిగేసి. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. ఓకే, గుడ్ మార్నింగ్ ఎందుకు అంటున్నా అంటే టైము 4:30 AM అవుతుంది. మేము ఇంకా రోడ్లపైనే వాడు తిరుగుతున్నాం నిమజ్జనాలు చూసుకుంటూ. సో ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం అనమాట. ఇంకా టైం పడుతుంది ఇంటికి వెళ్ళేసరికి. ఇంటికి వెళ్ళి దాని తర్వాత ఇంకా పండుకోవడమే. అది నిన్న నైట్ కూడా నేను 3 hours అట్లా పడుకున్నా అంతే. ఇప్పుడు వెళ్తే ఇంకా డైరెక్ట్ నాకు తెలిసి కోమాలోకే. చూడండి మేము గల్లీలు తిరిగి వచ్చినాం ఇంక ఇంటికి వెళ్ళిపోదామని. ఇంకా గణేశుళ్ళు చాలా ఉన్నాయి. గణేశుళ్ళు అసలు లాస్ట్ ఎక్కడి వరకు ఉన్నాయి చూసుకుంటూ వెళ్దాం ఇంటికి అని చెప్పి ఆగాము. సో లెట్స్ సీ, చూద్దాం. ఇప్పుడైతే ఇంటికి స్టార్ట్ అయిపోయినాం. ఇంకా చాలా టైం పడుతుంది వెళ్ళేసరికి. వెళ్తున్నాము మేము, చూడండి చూపిస్తా. గుడ్ మార్నింగ్ గైస్. ఆల్రెడీ ఇందాక గుడ్ మార్నింగ్ చెప్పినట్టున్నాను, మళ్ళీ చెప్తున్నా గుడ్ మార్నింగ్. ఇందాక 4:30 అయింది. నేను ఇప్పుడు ఇంటికి వచ్చేసి జస్ట్ ఇప్పుడు వచ్చినాం అనమాట ఇంటికి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 5:30 AM. సిగ్గు లేకుండా మళ్ళీ 5:30కి వచ్చి టీవీ పెట్టాను. చూడండి టీవీ ఎందుకు పెట్టానంటే వినాయకుళ్ళు నిమజ్జనం లైవ్ పెడదాము, కాసేపు ఎలా కూర్చుంటా కదా అని చెప్పి పెట్టుండే అనమాట. అండ్ చూడండి ఈ ప్లేస్ ఎంత ఖాళీగా ఉందో, అసలు చాలా బాగా కనిపిస్తుంది. రోజు ఎక్కడికన్నా బయటికి వెళ్ళి రాగానే గణేశుడిని చూస్తుండే అనమాట. రోజు బయటికి వెళ్ళినా ఎక్కడికన్నా వెళ్ళినా రాగానే ఇట్లా గణేశుడిని, ఆఫీస్ నుంచి రాగానే వినాయకుడిని చూస్తుండే. ఇప్పుడు వినాయకుడు అట్లా ఖాళీగా ఉంటే చాలా బాధగా ఉంది. అబ్బా అప్పుడే అయిపోయింది అని చెప్పి. అసలు ఈ 10 days అయితే చాలా ఫాస్ట్గా అయిపోయింది పండగ. అండ్ ఇప్పుడైతే నైట్ డిన్నర్ ఏం చేయలేదు. జస్ట్ అట్లా ప్రసాదాలు కూడా ఏం లేవు రోడ్ల పైన. పెద్ద ఏం కాదు అసలు, ఏం లేనే లేవు. ఏదో ఒక ఐటెం దొరికినట్టుంది అంతే ఇంకా. సో ఇప్పుడు ఆకలేస్తుంది ఫుల్గా. 5:30 అయింది. తినేసి పడుకోనా లేకపోతే పడుకొని లేచి అప్పుడు తిన్నా అని ఆలోచిస్తున్నా. సో మోస్ట్లీ తినేసే పడుకుంటా అనుకుంటున్నా. నాకైతే వేడివేడిగా టీ తాగాలని ఉంది, టీ బిస్కెట్ తినాలని ఉంది. కానీ నేను ఇంకా అవన్నీ చేయట్లేదు కాబట్టి వద్దులే అని చెప్పి కంట్రోల్ చేసుకుని ఆగున్నా అనమాట. సో రాజు అయితే పడుకున్నాడు. వచ్చిండు, ఫ్రెష్ అయిపోయిండు, ఇంకా పడుకుని పోయిండు. నేను ఇంకా పడుకోలేదు, కూర్చుని ఉన్నాను అనమాట. నా ఫోన్ అయితే వెళ్ళేటప్పుడు 100% ఛార్జింగ్ ఉండే. నేను ఇంటికి వచ్చేసరికి మొత్తం ఫోన్ స్విచ్ ఆఫ్, మొత్తం 0%. ఇంకా అందుకే నేను తర్వాత వీడియోస్ అవి కూడా కవర్ చేయలేదు ఏమీ. సో ఇప్పుడైతే అదే ఫోన్ ఛార్జింగ్ కొంచెం పెట్టుకొని మళ్ళీ అవుట్రో ఇస్తున్నా అనమాట. నాకైతే ప్రెసెంట్ నిజంగా చెప్పాలంటే అసలు ఇప్పుడు కూడా నాకు అసలు నిద్రే రావట్లేదు గైస్. అసలు నిద్రే రావట్లేదు, ఏందో మరి నాకు తెలియదు. నేను చిన్నప్పటి నుంచి ఇంతే, ఏదో దెయ్యాల ఫ్యామిలీలో పుట్టినట్టు నాకు అసలు నిద్రే రాదు.
సో ఇప్పుడు కూడా అసలు నిద్ర వస్తలేదు, కానీ పడుకుంటే మాత్రం పక్క లేవని కూడా లేవని రేపు మధ్యాహ్నం దాకా, అది పక్క ఫుల్ డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాయి. ఇంకా రేపు ఎలాగో సండే కాబట్టి హాయిగా ప్రశాంతంగా పడుకోవచ్చు. సో అది మ్యాటర్ గైస్. ఈ వీడియో అయితే ఇంతే. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అండ్ ఇంకేమైనా చెప్పేది ఉందా? ఏం లేదు. సో యా అంతే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.